నా ఫోన్లో గ్రీన్ లైన్ ఇష్యూ వల్ల డిస్ప్లే చేంజ్ చేయించినాం కదా, అది ఓకే అయిందట. నువ్వు ఫోన్ మాట్లాడుకుంటూ పోతే ఫైన్ పడుతుంది కదా కార్లనా? ఏమోరా, ఈ జింగిడిగాలో ఏం రిపేర్ చేసిరో ఏమో. నిజంగా చెప్తున్నా, OnePlus చెత్త కంపెనీ. ఇప్పుడు నా తరపున చెప్తున్నా, ఎవడు OnePlus ఫోన్ కొనకండి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి ఏం వీడియో షూట్ అయితే చేస్తారని, ఎందుకంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. అది వర్కౌట్ అయితే కాలేదు, బిస్కెట్ అయింది. దీనివల్ల అంటే వెల్డింగ్ వల్ల బిస్కెట్ అయింది అనమాట. సో ఇప్పుడు ఈరోజు ఏం చేయబోతున్నాము అంటే హైదరాబాద్ అయితే పోతున్నాము, నేను విజ్గాడు. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, నా ఫోన్లో గ్రీన్ లైన్ ఇష్యూ వల్ల డిస్ప్లే చేంజ్ చేయించినాం కదా, అది ఓకే అయిందట. వాళ్ళు వచ్చి తీసుకోమన్నారు. సో ఏం వీడియో షూట్ చేసి లేదు కాబట్టి నేను విజ్గాడు ఇప్పుడు హైదరాబాద్ అయితే పోతున్నాను. ఇక మన కార్ బయటకు వస్తుందని డోర్ తీయడానికి వచ్చిన, ఇట్లా బయట కురుకురాలని ఎంత ఎదురు చూస్తుంది వీడియో తీయంగానే ఉరకటట్టున్నది. అడి అరే తీయనండి, డోర్ తీయ. అక్క దీని విలో కట్టె పట్టుకుంటూనే ఉంటుంది మళ్ళా. అడి మా అక్క దొరకబట్టినా అవతలేదు అది. రెండు మూడు వర్షాలు గట్టిగా పడంగానే మా సైడ్ ఎక్కడ సైడ్ చూసినా కానీ మొత్తం అందరూ వ్యవసాయ పనులలో బిజీ అయిపోయారు. పత్తాన్ని వేస్తారు, మక్కని వేస్తారు, ఏదో ఒక పంట పండిస్తారు. మేము కూడా ఇప్పుడు యూట్యూబ్ రాకముందుకు వ్యవసాయ ఆధారిత కుటుంబమే కాబట్టి మేము ఏమి వేస్తామంటే మక్క పత్తి వేయము, ఓన్లీ వరే వేస్తాము. అంటే ఇప్పుడు మా సైడ్ మలన సాగర్ అది రావడం వల్ల వాటర్, గ్రౌండ్ వాటర్ ఎక్కువైపోయినాయి, చెర్లకు వాటర్ వస్తూ ఉన్నాయి. కాబట్టి అన్నీ మాకున్న పొలాలు అన్నిట్లల్లో వరి సాగు అవుతుంది. అంతకుముందుకు కొన్ని ఎండిపోతుండే, సగం ఎండిపోవు, సగం మంచిగా ఉంటుండే, అంత ఆగమాగం ఉండే. అప్పుడు చేసిన పని అంతా వృధా అవుతుండే. బట్ మేము మా పొలాలల్లో వరి అయితే వేసినాము. అట్నే వ్యవసాయం చేసే కుటుంబాలు ఎవరైనా ఉన్నట్లయితే మన ఆడియన్స్లో చూస్తూ ఉంటారు కదా, మీరు ఏ పంట వేసిర్రో కామెంట్ అయితే వేయండి. హైదరాబాద్ అవుతుంటే ఎటు చూసినా కానీ అందరూ వ్యవసాయ పనులే వేస్తారు, పచ్చగా ఎటు చూసినా. సో ఇప్పుడైతే గాయస్ హైదరాబాద్ వెళ్తున్నాము. ఇంకో విషయం ఏంటి అంటే, ఆల్రెడీ OnePlus స్టోర్లో మీరు చూసిరు కదా మొన్న, బిహేవియర్ సరిగా లేదు వాళ్ళది. అంటే కస్టమర్స్ని యాజ్ ఏ కస్టమర్స్ లాగా ట్రీట్ చేస్తలేరు. మేబీ అందరికీ గ్రీన్ లైన్ ఇష్యూ రావడం వలన ఎంత వచ్చినా కానీ కస్టమర్ అన్నప్పుడు కస్టమర్ లాగానే ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఆడియన్స్ ఉన్నారు, మన ఆడియన్స్ నాకు ఇక్కడ కలుస్తారు, మన సబ్స్క్రైబర్స్. వాళ్ళతోని ఎప్పుడు ఎవరు కలిసినా కానీ ఇంతవరకు చూసిరు కావచ్చు, ఖచ్చితంగా నేను ఎంత బిజీ వర్క్ మీద పోతున్నా కానీ ఆగి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫోటో దిగి ఆ తర్వాత వెళ్తా. మీతో నేను ఒకవేళ రూడ్గా మాట్లాడినా అనుకో, మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను ఆగా, మీరు వర్రీ అంటే ఇప్పుడు వాళ్ళు గట్టినే చేస్తారు. మేబీ ఈ గ్రీన్ లైన్ ఇష్యూ, ఈ సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఏవైతున్నాయి వీటి వల్ల OnePlus డౌన్ అయిపోతుంది కావచ్చు, నా ఒపీనియన్. ఏసీ వేసుకున్నాక ఇదాన్ని ఉడకపోతుంది బాబాయ్, ఇది మోషన్ అయింది. ఈరోజు మంచి ఎక్స్పెరిమెంట్ అయితే గాయస్ ప్లాన్ చేసినట్టు, బిస్కెట్ అయిపోయింది. ఏం కత్తి చాలా మేము పోయే తవ్వ ఎట్లుందా అంటే ఇట్లా పాములాగా ఇట్లుంది. ఒకసారి మేము హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తుంటే ఆ మూలకాడ, ఇప్పటిదాకా మూడమైంది కదా, ఆ మూలకాడ సడన్గా ఇట్లా లానొచ్చింది. సడన్ గా రానికి రీజన్ ఏంది చెప్పన్నా, మా ఊరి కాడ ఒక గొర్రెని ఎక్కించిండు, దింపియాల ఊరి కాడ 3 గొర్రెలను ఎక్కించినాడు లారోడు. ఎక్కడ దొరకబడతారో అని చెప్పేసి స్పీడ్ వచ్చిన. ఆ రోజు జర్రైతే యాక్సిడెంట్ అందరం 5. బాగా ఇది రోడ్డు గిట్ల ఎందుకు సంగా ఎందుకుంటుంది నాకు కూడా తెలియదు. ఇట్లా పాములో వంకర ఉన్నది మొత్తం, ఇది మొత్తం అట్లే ఉంది. అయిపోయింది, ఇంకే మంచిగా ఉంటుంది. మళ్ళీ ప్రశాంత ఊరి కాడికి ఇప్పుడు నెక్స్ట్ అదే. బ్రిజా అవుతున్నది కొత్త అంటే ఉండొచ్చు. గాయస్ ఇందాక నాగానే వీళ్ళ ఇల్లు చూసినాక అనిపిస్తుంది, మన జింగాన్ని బిగ్ బాస్ తోలేయాలి. వాడు చెప్పుకుంటారు ఏం చెప్తున్నా మర్చిపోతున్నాడు. అలా ఏం మాట్లాడతాడు
జింగన్కాయలు అది వాళ్ళు వచ్చి వీక్తారు నామినేషన్ ఎందుకు వేసినా అంటే మర్చిపోయినా గిడికెళ్ళి వచ్చిన సంచాలకి వేస్తారు కదా సంచాలకి వేయగానే పోయి ఏదైనా డైలాగ్ చెప్పండి అత్తలేదు ఫుల్ ఎంటర్టైన్మెంట్ వస్తా అంత ఆయన ఓడిస్తే మాత్రం బియ్యం వస్తారు రేషన్ బియ్యం కంకులు ఎట్లా కడతారా అని తెలుసా అంటే నాకు ఇట్లా చచ్చిపోతే మన బొగ్గులు ఇట్లు ఉంటాయి కదా కట్టెలు మిగిలిపోయినాయి అవి తెచ్చి కలుతారట నీకు ఇప్పుడు వేసిన మిస్టేక్ దొరకబట్టి అందరు వీళ్ళ మీద ఎత్తారు ఇక తొక్కనాడు తింటావా తినలేదా ఇక్కడ ఓవర్లేడు తీసుకున్నామండి కంకులు అయితే తీసుకున్నాం ఘోరంగా వెళ్తాయి పట్టుకోవాలి. మేము వస్తుంటే చెప్పినాక ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే మేము బయట వాటర్ తాగామని చెప్పేసి మా వదిన లీల బాటిల్ నింపుకొచ్చి ఇచ్చింది ఇప్పుడు ఈ కంకులు తినుకుంటే అది తాగాలి ఇక కొట్టరా పెద్దగా ఏదో ఉన్నది తీసుకో ఇక తీసుకో ఏదో ఒకటి నాకు ఒక డౌట్ నువ్వు ఫోన్ మాట్లాడుకుంటూ పోతే ఫైన్ పడుతుంది కదా కార్లనా మరి కంకి తింటున్నావు ఏం కదా ఏమోరా నాకు కూడా తెలియదు మేబీ పడితే పడుతుండొచ్చు అంటే వాళ్ళకి వెళ్తే మనం తింటున్నాము మాట్లాడుతున్నామని చూస్తే వెళ్తుంది ఇక ఫోన్ పట్టుకుంటే చేతిలో డ్రైవింగ్ వేసేటప్పుడు ఫైన్ ఎత్తారు ఇంకేంటో ఎత్తుండొచ్చు మరి ఏడన్నా ఒక చాలా చెట్లలో ఉంటాడు కెమెరా పట్టుకొని ఉంటాడు అంటే మరి ఉండాలి హై స్పీడ్ ఉరుకుతారు అందరూ వాళ్ళు లేకుంటే మరి ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి కంపల్సరీ ఉండాలి ఉంటేనే పక్క ఇప్పుడు ఒక దగ్గర పోవడానికి 10,000 అవుతుంది అంటే వాళ్ళు ఫోటో కొట్టిరు ఇంకా 2,000 అన్నా 1,000 రూపాయలన్నా ఇంకెక్కువ అవుతాయి అయితే మరి ఎంత లిమిట్ అవుతుందో రోడ్డు మీద అంతే లిమిట్లో పోవాలి ఎవరు లేనప్పుడు పోతారు ఎవరు లేకున్నా ఉన్న స్పీడ్ లిమిట్ కంట్రోల్లోనే పోవాలి ఇక మీ అసలు కేటీఎం వేసుకొని 200 ఉరుకుతారు దీని మీదకే ఎట్లా మనలగ్గుతా పడుతుంది ఇంటికి పడతాయి పడాలి మనపై తీసుకొని పడతాయి కానీ దొరకబడితే కష్టం ఇక్కడ బాగా కట్టుందేమో అది ఎవరు లేరు అలా ఎంత ఉంటుంది ₹1,00,000 అంటారు ₹1,00,000 నాని లేడా హీరో ఆయనకు ఉన్నది అది మన ఎలక్షన్స్ అప్పుడు ఓటే నీకు అలానే ₹1,00,000 అట కారు నేను 1,00,000 2 లక్షలు అనుకున్నా డబ్బా కారు ఎట్లున్నది మరి ₹1,00,000 ఉంటే ₹1,00,000 కారు వస్తుంది ఈ మన కారు గదేగా 5 లక్షలు అవుతాను అనుకున్నా కానీ ₹1,00,000 ఎట్లున్నది అది బండి అది కారు లోపల లగ్జరీ ఉంటారా బయటకే అపియరెన్స్ కాదు దాని లోపల లుక్ ఫెసిలిటీస్ ఫీచర్స్ ఏముంటాయో అది మన లెజెండర్ కంపెనీ టొయోటా దగ్గర హైదరాబాద్ దగ్గర ఇచ్చినాం అవుటర్ రింగ్ రోడ్ కాడున్నాం అసలు అది రిసిప్ట్ ఉన్నా లేదా ఇవాళ దాకానే ఒక్కటేసారి ఆగం అయినాము రిసిప్ట్ కార్ అనే ఉందా తీసినామా అని ఎందుకంటే అది లేకపోతే ఇయ్యరట మాకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఖచ్చితంగా రిసిప్ట్ తీసుకురావాలి రిసిప్ట్ తెస్తేనే ఫోన్ ఇస్తామని కార్ డాష్ బోర్డ్లో పెట్టినా అందుకని పెట్టిన బస్ కొత్త మర్చిపోదు నాకు బాగా ఇంటికాడ చెప్పిండు అది ఉంటేనే ఇస్తారని అందుకే అడిగిన ఇల్లున్నదట అది పౌచ్ రిసిప్ట్
యేసుడు బస్సోడు ఇద్దరు పక్క పక్క ఉండేదో పోతుండ్రు. ఆ అడు పోతలేడు ఈడు పోతలేడు. ఆ టాటా యేసుని ఏమంటారో తెలుసా? శాతాదాని కొడుకు. గాయస్ మీరు చూడొచ్చు, ఘోరంగా అంటే ఘోరంగా ట్రాఫిక్ ఉన్నది. ఈ కార్లకై చూపిస్తా. అయ్యో ఆడదాకున్నది, ఆటో పోతుందిగా ఆడదాకున్నది, ఇంకా పోతలేదు. పడ్డదిరా, పోర్రా 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 పోర్రా. ఏమైందిరా? పోతలేరు. ఎందుకు ఆగుతుర్రు? ఒక్కొక్క ట్రాఫిక్ లైట్ పర్సన్ ఈ కార్ ఉందేమరా, అసలు ఉంది కదా ర్యాపింగ్ ఎపిసోడ్ ఫాస్ట్ లెజెండ్ రా. అది లెజెండ్ రా. వైట్ కలర్ ఒకటి ఉంటాయి కదా, ర్యాపింగ్ వేయించినట్టున్నాడు. వెరైటీ ఉంది. గట్లున్నాయి అవి. అదే ఏదో గేమ్ అయితే అట్లా అన్న చెప్పిండు దాని గురించి. గేమా? గాలితో పడవని కంట్రోల్ చేయాలి. మొత్తం అవే. గాయస్ మీరు చూడొచ్చు, ఫైనల్లీ వచ్చేసాం. గాయస్ ఇక్కడికి అయితే వచ్చినాం కానీ ఇక్కడ పార్కింగ్ అయితే ప్లేస్ దొరుకుతలేదు. గడిది కోను బావ ఒక సెట్ కింద. మన కార్ని అయితే ఇక్కడ పార్క్ చేసినాం. బాగా ఇట్లా మనం వచ్చినప్పుడు స్టోర్ ఏడుందో అక్కడనే పార్కింగ్ చేసిరట. ఇప్పుడైతే ఇక్కడ చేసినాం. జింగా అని తారు పోతుంది ఇక చూడు. మొత్తం మార్ఫై చేసిరు దాన్ని. గాయస్ ఫైనల్గా మన ఫోన్ అయితే తీసుకున్నాం. మన ఘోరంగా అంటే ఒక 50 మంది దాకున్నారు ఫోన్లు తీసుకుని వాళ్ళు. ఫోన్ రిపేర్ చేసినందుకు ఎంత టైం అయిందో అని ఇచ్చినందుకు అంత టైం అయింది. అలా ఎట్లా చేస్తారు అంటే ఫస్ట్ మనం పోవాలి, ఆ షీట్స్ మన దగ్గర ఉన్న రిసిప్ట్ ఇవ్వాలి, ఆ తర్వాత దాన్ని వాళ్ళు చెక్ చేస్తుర్రు, పోయి ఆ ఫోన్లో లిస్ట్లో పెడుతుర్రు, ఆ ఫోన్లు ఏం పెడుతుర్రు అని. దీనికంటే బదులు నాకు ఎట్లా అనిపించింది అంటే ఆ లైన్తో అట్నే వాడుకున్నా అయిపో అనిపించింది. ఘోరంగా మంది ఉన్నారు, ఘోరంగా ఉడకపోతుంది. అలా మొత్తం ఎయిటీ చూసిన అద్దాలోనే ప్యాకప్ మొత్తం ఏసీ అంటున్నాను. గాయస్ ఇక్కడ నుంచి వెళ్ళి ఎప్పుడు పోయినా కానీ మేము ఇక్కడ షోరూమ్, టొయోటా షోరూంలో పైన పెట్టున్న లెజెండర్ని అయితే చూసుకుంటూ పోతాము. దాన్ని ఈ లైఫ్లో మేము అచీవ్ చేయగలుగుతామా లేదా అని తెలియదు, కానీ అచీవ్ చేసిన రోజు ఈ క్లిప్ ఆ క్లిప్ పెడతాం. చూడండి భలే ఉంటుంది. ఎప్పుడు పోయినా నేనే కాదు మా గ్యాంగ్లో ఎవరు పోయినా అందరి ఫేవరెట్ కార్ అదే. నేను చూస్తూ ఉంటాం. మేము హైదరాబాద్ ఎప్పుడన్నా ఒకసారి దానికి వస్తాము లెజెండర్. ఇప్పుడు ఇదే ఆల్టో ఉంది. మీకు ఫోన్ తీసుకొచ్చామని చెప్పినాం కానీ ఫోన్ చూపెట్టా కదా. ఇగో చూడు రియో, మీకు గొంతేంద్ర అట్లా అయింది మొత్తం ఏమో. ఇగో మొత్తం లబ్బాలు వేసారు, కొత్త డిస్ప్లే వేసారు, మంచిగా అయింది ఇప్పుడు కొత్త. ఇప్పుడైతే గాయస్ బృందావనం దగ్గర ఆగినాము. ఎందుకు ఆగినాము అంటే ఛాయ్ అయితే తాగుతున్నాము. పొద్దున నుంచి ఏం తినలేదు, ఏం తాగలేదు. మైండ్ అంతా కొద్దిగా అయితే ఉంది. ఛాయ్ గాయస్ ఫ్రెష్గా చికెన్ తో కట్ట పడతాం ఇంటికి. గాయస్ ఇప్పుడే ఛాయ్ తాగడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి అయితే పోతాను. ఇప్పుడు ఇంటికి అయితే పోతున్నాం. బాగా ఫోన్ అలా సిమ్ వేసుకొని అన్ని లైన్లు వేసుకుంటుండే. ఇక ఛానల్ లాగిన అయితే లేదురా. ఎందుకు ఏమో మెయిన్ ఛానలా
వాట్సాప్ ఇట్లా అన్నీ అయినాయా? వాట్సాప్ అయినా సరే కాకుండా సరే కానీ ఇంతకుముందుకు ఛాయ్ తాగిన దగ్గర OnePlus ఫోన్ అని అయితే సిమ్ కార్డ్ వేసిన. ఈ జింగిడిగాలు ఏం రిపేర్ చేసిరో ఏమో, నిజంగా చెప్తున్నా OnePlus చెత్త కంపెనీ. ఇప్పుడు నా తరపున చెప్తున్నా, ఎవడు OnePlus ఫోన్ కొనకండి. ఈ జింగిడిగాలు ఇగో డిస్ప్లే వేసిర్రా, డిస్ప్లే మంచిగా వేసినట్టు వేసిర్రు. ఈ పైన ఏదైతే మనకు కాల్ చేస్తే వినవానికి స్పీకర్ ఉంటుందో స్పీకర్ దొబ్బింది, పని చేస్తలేదు. అది లౌడ్ స్పీకర్లో పెడితే కాల్ వినబడుతుంది, మనం లౌడ్ స్పీకర్ తీసేయగానే వినబడుతుంది, మొత్తం వినబడతలేదు. మన చెవి దగ్గర పెట్టుకుంటే ఈ స్పీకర్ ఏదైతే ఉందో అసలు ఏం సర్వీస్ చేస్తుర్రో ఏందో అర్థమవుతలేదు. చెత్త కంపెనీ ఉన్నది OnePlus. ఎవరైనా OnePlus ఫోన్లు కొంటా అని కనుక మీరు ఉన్నట్లయితే ఇక ఇంకా ఇదంతా చూసినాక కొంటరా కొనరా మీ ఇష్టం. ఒకప్పుడు నేనే రికమెండ్ చేస్తున్నాను అందరికి OnePlus కొనుర్రి అని చెప్పేసి. ఇకపైన OnePlus ఫోన్ నేను మావాడు కొంటా అన్న కొనని, అంత చెత్త సర్వీస్ ఉన్నది. హైదరాబాద్ దాకా నేను దగ్గర ఇప్పుడు 100-120 కిలోమీటర్లు పోయి తీసుకొచ్చుకుంటున్నాం ఫోన్ను. అన్ని చెక్ చేస్తాం, డిస్ప్లే చేసింది కాబట్టి డిస్ప్లే చెక్ చేస్తాం. ఆ జింగిడియాలో మైక్రోఫోన్ని అది చేసారు, మైక్రోఫోన్ స్పీకర్ని అది చేసారు, అది ఇన్నే పడతలేదు.